ప్రపంచంలో ఎన్నో విశేషమైన ప్రదేశాలు ఉన్నప్పటికీ అత్యంత చల్లని గ్రామం అన్న పేరును రష్యాలోని ఓయిమ్యాకాన్ అనే గ్రామం దక్కించుకుంది. చల్లని నదీ ప్రవాహం అనే అర్థం కలిగిన ఈ గ్రామం ఏసియాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది. ఇది భూగోళంపై అత్యంత చల్లని నివాసయోగ్య ప్రదేశంగా గుర్తించబడింది. ఈ వీడియోలో ఈ గ్రామ విశేషాలు, వాతావరణ పరిస్థితులు మరియు అక్కడ ప్రజల జీవనశైలి గురించి తెలుసుకుందాం. ఓయిమ్యాకాన్ రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది. ఇది యాకుటియా అనే రాష్ట్రంలోనిది. సముద్ర మట్టానికి 750 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గ్రామం పర్వతాల చుట్టుముట్టిన ప్రాంతంలో ఉంది. గతంలో ఓయిమ్యాకాన్ ఒక వేడి నీటి ఆవిరి ప్రవాహం కారణంగా చిరుప్రసిద్ధి పొందింది. అక్కడ ఆవాసం వల్ల చుట్టుపక్కల వెటర్నరీలు వారి పశువులను తీసుకెళ్లేవారు. కాలక్రమేణా ఈ ప్రదేశం మానవ నివాసంగా మారింది. అయితే ఈ ఓయిమ్యాకాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 1924లో రికార్డైన అత్యల్ప ఉష్ణోగ్రత -71.2 డిగ్రీ సెల్సియస్. ఇది ప్రపంచంలోని నివాసయోగ్య ప్రదేశాల్లో రికార్డు స్థాయిలో అత్యంత చల్లనిది. అక్కడ మట్టి ఎడారిలా ఉండడం వల్ల పంటలు పండడం కష్టమైంది. స్థానికులు ముఖ్యంగా మాంసాహారానికి ఆధారపడతారు. ఉదాహరణకు జంతు మాంసం, చేపలు. అంతేకాకుండా అక్కడ ఐస్ క్రీమ్ ఫిష్, గడ్డకట్టిన చేప అనే వంటకం ప్రసిద్ధి. చాలామంది ప్రజలు కఠినమైన వాతావరణానికి తగినట్లుగా చెక్కతో తయారు చేసిన ఇళ్లలో నివసిస్తారు. ఇళ్లను గాలి చొరబడి వెచ్చగా ఉంచేందుకు ప్రత్యేకమైన విధానాలతో నిర్మిస్తారు. అక్కడ ఇంజిన్లు మరియు వాహనాలు నిరంతరం ఆన్లో ఉంచకపోతే అవి గడ్డకట్టిపోతాయి. ఓయిమ్యాకాన్లోని చాలా తక్కువ పగటి సమయం ఉంటుంది. శీతాకాలంలో రోజు కేవలం 3 గంటల పాటు మాత్రమే సూర్యకాంతి ఉంటుంది. అక్కడి నదులు పూర్తిగా గడ్డకట్టిపోతాయి. అయినప్పటికీ కొన్ని ప్రదేశాల్లో మంచునీటిని నేరుగా తాగుతారు. చలి కారణంగా మీరు గాలి పీల్చినప్పుడు మీరు పీల్చే శ్వాస కూడా గడ్డకట్టినట్టు అనిపిస్తుంది. అక్కడ స్కూల్స్ -52 డిగ్రీస్ లోపల ఉష్ణోగ్రతలకు మాత్రమే మూసివేయబడతాయి. అందుకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్నా పిల్లలు స్కూల్కి వెళ్తారు. చలిలో బయటికి వెళ్ళినప్పుడు చర్మం తక్షణమే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా వెచ్చని దుస్తులు తప్పనిసరిగా ధరిస్తారు. మంచు అటాక్ తగ్గించడానికి బలమైన దుప్పట్లు మరియు స్పెషల్ హీటర్స్ వాడతారు. ఈ ప్రాంతంలో మంచు పులులు, తిమింగలాలు కనిపిస్తాయి. ఓయిమ్యాకాన్లో మొబైల్ నెట్వర్క్ అందుబాటులో ఉండదు. ఇది ఆధునిక సౌకర్యాలు లేని ప్రాంతంగా గుర్తింపు పొందింది. స్థానికులు వేసవిలో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యేక పండుగలు జరుపుకుంటారు. శరీరం తక్కువ ఉష్ణోగ్రతలకు ఎలా అడ్జస్ట్ అవుతుందో తెలుసుకునేందుకు ఈ గ్రామం పరిశోధన కీలకంగా మారింది. చాలామంది పర్యాటకులు ఈ చల్లని గ్రామానికి ఎంజాయ్ చేయడానికి వస్తారు. అక్కడ గడ్డకట్టిన నదులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఓయిమ్యాకాన్ చేరడం చాలా కష్టం. మీరు మొదట మాస్కో లేదా యాకుట్స్కి వెళ్ళాలి. అక్కడి నుండి స్పెషల్ వాహనాల ద్వారా మాత్రమే ఈ గ్రామానికి చేరుకోవచ్చు. పర్యాటకుల కోసం కొన్ని హోటళ్ళు అందుబాటులో ఉంటాయి, కానీ అవి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉండవు. ప్రజలు ఎందుకు అక్కడ నివసిస్తారు? బహిరంగ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా అక్కడ ప్రజలు తమ మూలాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ప్రకృతికి అనుగుణంగా జీవనాన్ని అనుసరిస్తున్నారు. ఓయిమ్యాకాన్ అనేది సాహస ప్రియుల కోసం ఒక ప్రత్యేక గమ్యం. ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశంగా ఉన్నప్పటికీ అక్కడ ప్రజల పట్టుదల మరియు సహనమైన జీవిత పాఠాలు అందరికీ ఆదర్శం. మీరు ఓయిమ్యాకాన్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.